Hi, this is Dr. Virija, consultant plastic surgeon from Vibo Hospitals. నా దగ్గరికి ఒక పేషెంట్ స్టాప్లర్ సర్కంసిషన్ అంటే కుట్లు లేకుండా సుంతి ఆపరేషన్ కోసం వచ్చారు. రీసెంట్ గా ఏమైనా సర్జరీస్ అయినాయా అని ఇలా హిస్టరీలో అడుగుతూ ఉంటాం అన్నమాట. ఆ హిస్టరీ చెప్పినప్పుడు నాకు అసలు షాకింగ్ గా అనిపించింది. ఆయన ఏం చెప్పారంటే, ఇంతకు ముందు నాకు మోషన్ లో బ్లడ్ పట్టడం ఇలా జరుగుతూ ఉండేది. అలా జరిగినప్పుడు మాకు ఇంటి దగ్గరికే వచ్చి ఒకళ్ళు ఆపరేషన్ చేశారు అని చెప్పారు. ఇంటి దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయటం ఏంటండి అని అడిగితే కొంచెం డీటెయిల్డ్ గా వాళ్ళ ఊర్లో ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మంది ఇంటి దగ్గరికే వస్తారంట. ఒక 2 మనుషులు ఒక బాక్స్ తీసుకొని వస్తారంట. ఇంటికి వచ్చి వేడి నీళ్ళల్లో ఇన్స్ట్రుమెంట్స్ వేసి ఉడకబెట్టేసి చేసేసి వెళ్ళిపోతారంట సర్జరీ. అంటే మనం ఇంత అడ్వాన్స్ అయ్యి ఇంత అవేర్నెస్ ఉన్న వరల్డ్ లో మనం ఉన్నాము, మనకి ఇంటర్నెట్ లో ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉన్నా కూడా సిటీకి ఇంత దగ్గరగా ఉండే వాళ్ళు కూడా అంత సెన్సిటివ్ పార్ట్స్ లో ఇలాంటి సర్జరీస్ అంటే ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే, ఒక డాక్టర్ 15 to 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రాపర్ ఓటీలో అంటే ప్రాపర్ స్టెరైల్ ప్రికాషన్స్, ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి తావు లేని ప్లేస్లో చేయాల్సిన ప్రొసీజర్స్ని మన ఇంటికి వచ్చి ఏ చదువు లేని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ చేతిలో మన బాడీ పార్ట్స్ని అలా అప్పచెప్తున్నామంటే అసలు దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అయితే నేను తను అడిగాను, ఎందుకు చేయించుకుంటున్నారు, ఏంటి అసలు కారణం అంటే, ఆయన ఏం చెప్తున్నారంటే తక్కువలో చేస్తారు, ఓ 10 నుంచి 15 వేలు ఖర్చులో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పి అందరం చేయించుకున్నారు. కానీ అది చేయించుకున్న తర్వాత నాకు చాలా ఎక్కువైంది అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ మోషన్ సమస్యలు, ఈ మోషన్లో రక్తం పట్టడం ఇవన్నీ కూడా టైమ్లీ హాస్పిటల్కి వెళ్తే 10,000 15,000 కాదు, సింపుల్ రెమెడీస్తో, మనకి ఇంట్లో ఉండే రెమెడీస్తోనే మనం ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఆపరేషన్ కూడా పడకుండా కూడా మనం చూసుకోవచ్చు. అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. మేము ఆయన్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు చూస్తే ఆ మోషన్కి వెళ్ళే జాగా అంతా బాగా టైట్ అయిపోయి ఉంది. దీని తర్వాత ఇంకొక దగ్గరికి కూడా వెళ్ళారంట, ఇలానే నాటు మందులు ఇస్తారు అని చెప్పి. వాళ్ళు కూడా అక్కడే మత్తిచ్చేసి బాగా వెడల్పుగా చేసినట్టు చేయటం, అలాంటివన్నీ కూడా ప్రొసీజర్స్, ఎంత పెయిన్ వస్తుంది అన్నా కూడా వినకుండా అక్కడ కూడా చేశారంట. కొంతమంది కొంచెం షైగా ఫీల్ అయ్యి సిగ్గుపడి డాక్టర్స్ దగ్గరికి రాకుండా చూపించుకోకుండా ఎవరో ఒకళ్ళు అక్కడ లోకల్లో వస్తే వాళ్ళ ద్వారా చేయించేసుకోవాలని కొంతమంది, డబ్బులు ఎక్కువ అవుతాయేమో అనే అపోహతో కొంతమంది ఇలా రాంగ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. దానివల్ల ఒక్కసారి స్పింక్టర్ అంటే ఎక్కడైతే మోషన్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అది కనుక డ్యామేజ్ అయింది అంటే మనకి ఇంకా అసలు లైఫ్ లాంగ్ మోషన్ కంట్రోలే ఉండదు. ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నారు, నేను మనకి కింద నుంచి గాలి వచ్చేదాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయనకి స్పింక్టర్ కూడా చాలా టైట్గా అయిపోయింది. సో ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఎప్పుడు చేయకండి అని, ఫర్దర్గా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది పెరగకుండా మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ ఇలా అవేర్నెస్ వీడియోస్ చేసేదానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవరు కూడా ఇలా సఫర్ అవ్వకూడదు. అంటే ప్రాపర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్లకుండా క్వాక్స్ చేతిలో ఎవరు కూడా ఇలా సఫర్ అవ్వకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.